సో దానికంటే ముందు ఇంకోటి మీకు భీమిలి కబడ్డీ జట్టులో ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ఉంటుంది. అవునవును. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ సూపర్ గుడ్. ఈ రెండు రాసిన తర్వాత వెంటనే ఈ అబ్బాయి అయితే రాయగలుగుతాడని డైరెక్టర్ సత్య గారు మంచి భీమిలి కబడ్డీ జట్టు, తర్వాత SMS 2 సినిమాలు, శంకర 3 సినిమాలు రాశాను అందులో ఆయన వారి డైరెక్షన్లో. ఓకే. మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అందులో 3 పాటలు, ఇది కబడ్డీ పాట ఒకటి, పద పదమని మెలోడీ, సూపర్. తర్వాత నిడదోలు పిల్ల అని ఒక ఫోక్ సాంగ్. కబడ్డీ పాట చాలా ఎమోషనల్ అన్నది. నిప్పై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్, గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్, ప్రతి దిక్కు తూర్పు కాగా ఎదగాలిర సూర్యుడులాగా, ప్రతి ఓటమి పాఠం కాగా ఒదగారిల వృక్షంలాగా, కబడ్డీ 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 కబడ్డీ. ఇదేనా పాడను ఇంకొక గుర్తుంటే కనుక ఎక్స్ట్రాడనరీ ఉంది ఇది. అంటే శబ్దానికి ఉంటే మళ్ళీ అది శంకర్ మాదే అని వాడాడు. ఇంకా దాన్ని అంటే మనకి సినిమా పాటలకు సంబంధించి శబ్ద ప్రాధాన్యం ఎక్కువ తెలిసిన కవులు వేటూరు ముందు ఉంటారంటే, అంటే పదాలు ఉండే శబ్దానికి ఆయనకు తెలిసినంతగా ఇంక మిగతా వాళ్ళు ఆ సౌండింగ్ ఇలా ఈ పాటలో కనిపిస్తుంది. అట్లా సాహిత్యము సౌండ్ రెండు. ఇది ఇంత ఎమోషన్ ఉన్న పాట తర్వాత మళ్ళీ ఒక కూల్గా అమ్మాయిని చూడలేదు అది ఒక్కసారి అదే పాడిద్దాం అనుకున్నాను. పద పదమని తరిమినదే నిన్ను చూడగనన్నే నా హృదయం, ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మారిన ఈ సమయం, ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై, నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై, తెలియదు నాకు నీ పేరు కాదులే మనమే వేరు. ఇది కథ కూడా సరిపోలే మాంటేసాంగ్ కదా యాక్చువల్గా. మాంటేసాంగ్ వాళ్ళిద్దరికి పేర్లు తెలీదు, కథే అది కథలో భాగంగా వచ్చే పాట. అంటే ఒక్క సినిమాలో వేరియేషన్స్